అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే జాన్పాల్ అయ్య గారిని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. అది ఎప్పుడూ ఆయన మాట్లాడిన వీడియో అయితే నాకు ఈ మధ్య కాలంలో నేను దాన్ని వినడం జరిగింది. వైట్ అండ్ వైట్ వేసుకునే వాళ్ళ గురించి చాలా నీచంగా మాట్లాడారు. ఆయన అయితే మరి దైవ సేవకులే కదా, ఆయన వైట్ అండ్ వైట్ ఎప్పుడు వేసుకోలేదా, లేకపోతే ఆయనకు వైట్ అంటే ఇష్టం లేదో నాకు తెలియదు. కానీ చాలామంది దైవ సేవకులు వైట్లోనే ఉంటారు, వైట్ బట్టలని వేసుకుంటారు. ఎందుకంటే దైవ సేవకులు అనేవాళ్ళు ఖరీదైనవి వేసుకోకూడదు అని బైబిల్ వాక్యంలో చదివిస్తుంది కదా. తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నారు కదా, అసలు దైవజనులు ఎలా ఉండాలి, స్త్రీ పురుషులు ఎలా ఉండాలి, ఎటువంటి బట్టలు ధరించుకోవాలి, వెలగల వస్త్రములైనను బంగారంనైనను ముత్యములనైనను ధరించుకోకుండా దైవభక్తి గల వారమై దైవభక్తి గల స్త్రీలకు తగినట్టుగా ఉండాలని ఉంటుంది. తెల్ల బట్టలు చాలా సింపుల్గా తక్కువ రేట్లో ఉంటాయి కదా అని చెప్పి చాలామంది ఇష్టపడరేమో. ఒకవేళ విలువైన బట్టలు వేసుకుంటేనే వాళ్ళకి గౌరవం అనేది ఉంటుందని చెప్పి వేసుకుంటారేమో, మాకైతే తెలియదు. కానీ జాన్పాల్ అయ్య గారు మీరు అన్న మాట అయితే నాకైతే నచ్చలేదు. మిగిలిన వారి సంగతి నాకు తెలియదు, కానీ నాకైతే చాలా బాధ అనిపించింది. వైట్ అండ్ వైట్ వేసుకునే దైవజనులందరినీ మీరు కించపరిచే విధంగా మాట్లాడారని మాత్రం నాకు అనిపిస్తుంది. మా మనోభావాలు కూడా దెబ్బతింటాయి కదండి. వైట్ అండ్ వైట్ వేసుకుంటే ముండమోకుల్లాగా వేసుకుంటారు అని చెప్పి అంటున్నారు. పెంతుకొస్తే వాళ్ళు ఒక్కరే వైట్ వేసుకోరండి, చాలామంది వైట్ వేసుకుంటున్నారు. చూస్తున్నారు కదా మీరు, లైవ్లో చాలామంది దైవజనులు వైట్ బట్టలు వేసుకుంటారు. సార్ మీరే వినండి, ఆ వీడియో పెడతాను. నువ్వు పెంతుకొస్తున్న అర్థమై పెంతుకొస్తు సంఘాల్లో వాక్యం అనేది సున్నా. మానసిక స్థితి సరిగ్గా లేనివాడికి బట్టలంటే ఎంత చిరాకో, అలా పెంతుకొస్తు వాళ్ళకి బైబుల్ ఉన్న వాక్యం అంటే పరమ చిరాకు. ముండ మోపి అంటారు చూసారా, ఎగ్జాక్ట్ గా అలానే వైట్ అండ్ వైట్ లో కనిపిస్తుంది. విన్నారండి ఎలా మాట్లాడుతున్నారు? మరి ఇలా మాట్లాడితే బాధ అనిపించదా అండి? ఒక దైవజనుల్ని దూషించకూడదు, మనము ఏమీ అనకూడదు. ఎందుకంటే అభిషేకం తీసుకున్న దైవజనులు కాబట్టి. మరి దైవజనులు కదా అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేస్తే ఎలా చెప్పండి? వైట్ అండ్ వైట్ వేసుకుంటే ముండమోకుల్లాగా ఉంటారు అని చెప్పి ఒక దైవజనుడు ఆ మాట అనడం ఏమైనా కరెక్ట్గా ఉందా?